మొత్తం మీద కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తాను కేసీఆర్ బిడ్డను తాను ఎవరికి కూడా భయపడేది లేదు తన మీద కుట్రలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ పార్టీలో ఆ పెద్ద నేత కుట్రలను తాను ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పేసి కవిత చెప్తున్నారు. సో కవిత ఎందుకు అసలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆమె వ్యాఖ్యలు చేసే ముందర సో ఆమె ఎట్లా రియాక్ట్ అయింది ఈ వ్యాఖ్యల విషయంలో తెలుసుకుందాం. అక్కడ మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో కవిత నివాసం దగ్గర. సో రాజేష్, కవిత మాటలు కనుక చూస్తే మరింత స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడో తన బంధం తెంచుకుంది. ఇంకా అఫీషియల్గా ఆమె కొత్త పార్టీ పెట్టడమో లేదా ఇంకా ఇతరత్ర ఏర్పాటు చేసుకోవడమే మిగిలి ఉన్నప్పటికీ కూడా ఇవాళ చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ స్పందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆమె లిల్లీపుట్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇది క్రమశిక్షణ చర్యలు బీఆర్ఎస్ పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉందా? 3 రోజుల నుంచి కేసీఆర్ దగ్గరే ఫామ్ హౌస్లోనే జగదీష్ రెడ్డి ఉన్నారు. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహారం మీద ఎట్లాంటి చర్చ జరుగుతోంది? సో కేసీఆర్ ఏమన్నా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? మొత్తానికి ఆ 72 గంటల బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చేందుకు కవిత నిర్వహించి తలపెట్టినటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష సమీక్ష సమావేశానికి సంబంధించి ఇవాళ బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో తెలంగాణ పూలే ఫ్రంట్తో పాటు జాగృతి కార్యకర్తలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో గడిచినసారి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు బదులుగా ఆమె కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఎవరు అసలు అంటే నేరుగా జగదీష్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా తిరుమల మల్లన్న పేరును ప్రస్తావించకుండా ఈ మధ్యకాలంలో వరుసగా ఎమ్మెల్సీ కవిత పైన జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా ఆమెపై చేసినటువంటి కామెంట్స్ విషయంలో వారి పేర్లను నేరుగా తీసుకోకుండా ఆమె ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను కేసీఆర్ కూతుర్ని, కేసీఆర్కి నాకు 100 ఉంటాయి. నా లేఖను ఉద్దేశపూర్వకంగా నేను అంతర్గతంగా రాసినటువంటి లేఖను బయటపెట్టి నన్ను పబ్లిక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి ఖచ్చితంగా బదులిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బదులిచ్చేందుకే నేను సిద్ధపడ్డానంటూ కూడా ఆమె మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో కవిత సొంత ఎజెండా వైపు సొంత పార్టీ వైపు వెళ్తున్నటువంటి అంశానికి సంబంధించి ఇందాక కూడా ఆమె ఆఫ్ ద రికార్డ్ కూడా లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, దీనిపైన మీ నిర్ణయం ఎలా ఉండబోతుందంటూ కూడా మీడియా ఆఫ్ ద రికార్డ్ అనేటువంటి సందర్భంలో భవిష్యత్తులో జరగబోయేదానికి నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పలేనంటూ కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ఆమె ఇండైరెక్ట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి చూస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే జాగృతి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన క్షేత్రస్థాయిలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఆ లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీ పైన 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన 2 పార్టీల పైన గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువగా ఉంది. సో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నటువంటి యోచనలో జాగృతి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని ఆమె అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో జరగబోయే నిర్ణయాన్ని నేను ఇప్పుడే చెప్పడం సరికాదంటూ కూడా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏంటంటే వరుసగా దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి సందర్భం ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి సమయం వరకు కూడా కవిత నెంబర్ 2గానే కొనసాగింది. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2గా ఒకరే ఉంటారు. అటువంటిది బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా కేసీఆర్ తర్వాత ఆ స్థాయి లీడర్గా కవితను నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి సమయంలో చాలా మంది చూసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే లేఖ అంశం బయటకు వచ్చిందో అప్పటి నుండి పూర్తిగా పార్టీ నుంచి కానీ కొద్ది రోజుల పాటు అంటే ఈ పార్టీలో లేఖ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఎవరు కూడా వ్యక్తిగతంగా కవిత ఇంటికి రాలేదు, కవితతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. కొద్దిమంది మాత్రమే ఆఫ్ ద రికార్డు శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా గతంలో బీసీ లీడర్లుగా బీసీ గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మాత్రమే ఆఫ్ ద రికార్డ్ కవితకు మద్దతు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కవిత ఆ మాటలను సమర్థించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఎవరు కవితకు మద్దతుగా ఎక్స్టర్నల్గా బాహటంగా బయటకు వచ్చి కవితను సమర్థించిన పరిస్థితి ఎక్కడైతే కనిపించలేదు. అయితే జాగృతి పేరిట ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి కూడా ఆమె ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది బీసీల అంశానికి సంబంధించి ఎవరికి వారి చిత్తశుద్ధితో ముందుకు వచ్చి పనిచేయాలి తప్పితే ఇందులో పార్టీలకు అంటగట్టి పార్టీలతో సమన్వయం చేసుకుని రావాల్సినటువంటి అంశం కాదు. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. దాన్ని అమలు చేసేందుకే జాగృతి నిర్ణయం తీసుకుని తప్పితే ఏ రాజకీయ పార్టీ కలిసి వస్తుందని కానీ పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని తాను ఆశించలేని అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద తన తండ్రికి రాసినటువంటి లేఖ బయటపడిన వ్యవహారం దగ్గర నుంచి మొదలు పెడితే సో ఇవాళ కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యల వరకు కూడా సో ఇక పూర్తిగా కవిత బీఆర్ఎస్ పార్టీతో తన బంధాన్ని ఇంటి పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో ఇది బంధం తెంచుకోవడంతోనే ఆగిపోతుందా? ముఖ్యంగా తన మీద బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద నేత ఎట్లాంటి కుట్రలకు పాల్పడుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీతోనే తన మీద ఈ స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేపించి మరోవైపు తన గురించి అంటే తనకు మద్దతుగా ఎవరిని కూడా మాట్లాడకుండా కట్టడి చేస్తున్నాడు ఆ పెద్ద నాయకుడు అని చెప్పారు. అలానే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో నేతలతో తనను
విమర్శించేటువంటి ప్రయత్నాలు, తన స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా ఆ పెద్ద నేత చేస్తున్నాడని చెప్పేసి కూడా కవిత కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో ఎట్లాంటి ముసలాన్ని చుట్టబోతోంది. సో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఈ ఇష్యూ, కవిత ఇష్యూ కలకలం రేగబోతుంది అనేటువంటి చూడాల్సి ఉంది. ఇది ఈ బులెటిన్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్.